ఉండకపోవచ్చు, కానీ షూటింగ్ మాత్రం మనతోనే మొదలవ్వాలి అంటున్నాడు మన వెంకీ. ఇంతకీ అది ఏం షూటింగ్, ఎవరితో మొదలవ్వాలి, ఎలా మొదలవ్వాలి, అసలు ఇంతకీ షూటింగ్ జరిగిందా లేదా? ఈ ప్రశ్నలందరికీ సమాధానం తెలియాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ మంకీస్. ఎప్పటికైనా సరే జీవితంలో ఒక్కసారి మెగాఫోన్ పెట్టుకొని యాక్షన్ అనాలన్నది నా ఆశ అండి. ఇది ఈ రోజుతో నెరవేరిందండి. ఒక పెద్దాయన చెప్పాడండి, చరిత్రలో మనం ఉండకపోవచ్చు కానీ చరిత్ర మనతోనే స్టార్ట్ అవ్వాలని. నా ఈ సినీ చరిత్ర నా ఈ సినిమాతోనే స్టార్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే మామూలు కాస్టింగ్ కాదండి, భారీ కాస్టింగ్. సార్ హీరో గారు మిమ్మల్ని ఈ సినిమాలో హీరో ఎందుకు పెట్టుకున్నాను తెలుసా సార్? మీరు ఒక సినిమా చేస్తారు, గుర్తుందా? ఆ ఒక్కటి గుర్తుండకపోవడం నేను చేసింది ఆ ఒకటి. ఆ సినిమాలో మిమ్మల్ని ఎందుకు తీసుకున్నానో తెలుసా సార్? నేను ఆ సినిమాలో ఒక ముద్దు సీన్ లేదు, ఒక హగ్ సీన్ లేదు, ఇంతెందుకు సార్ ఒక లిప్ లాక్ సీన్, అసలు ఏ సీన్ లేదు సార్. అందుకే అది చూసి మిమ్మల్ని హీరోగా పెట్టుకున్నాను సార్. పిచ్చి మోహపుడు, అసలు హీరోయిన్ ఒప్పుకుంటా కదా ఇవన్నీ చేసి. నేనేమో ఏ సినిమా చేయాలనుకున్నా, వాళ్ళేమో యూ సినిమా చేసి పెట్టారు. ఏం చేద్దాం సార్? కానీ ఆ సినిమాలో నాకు ఒకటి నచ్చలేదు సార్. ఏంటది? క్లైమాక్స్ లో మీరు అడవి పందితో పోరాడి మీరు చచ్చిపోవడం సార్. అడవి పందితో నేను చచ్చిపోవడం కాదు, నా చేతిలో అడవి పంది చచ్చిపోయింది. ఓ అంటే మీరు అందులో తేడా తెలియలేదు. అగ్రిమెంట్ మీద సంతకం చేయండి సార్. ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఏ సినిమా ఒప్పుకోద్దని. అవునా? ఓకే. ఎందుకంటే మీరు అసలు ట్రెండింగ్ లో ఉన్నారు సార్. ఓకే అమ్మా హీరోయిన్ రండి అమ్మా. చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పుల్లే, చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పుల్లే. మన హీరోయిన్ సార్. ఈవిడ హీరోయిన్? నేను ఈ సినిమాలో హీరోయిన్ చెప్పావా? చెప్పాను సార్. అయినా ఒప్పుకుందా? ఎస్ సార్. ఎలా ఒప్పుకుందా? అంటే మీ మొహాన్ని సీజీలో పెట్టి మారుస్తాను చెప్పాను. హలో హాయ్ అండి. హాయ్ అండి. ఒరే నా మొహం సీజీలో కదా, దాని వాయిస్ డబ్బింగ్ లో మార్చు ఫస్ట్. ఫస్ట్ సీన్ ఏంటంటే మేడం రండి ఆ సీన్ లోకి వెళ్ళిపోదాం. ఆ మొహాన్ని చూస్తూ బంగారం నిన్ను చూస్తూ బ్రతికేయాలని ఉంది. ఇది డైలాగ్. రెడీ రెడీ యాక్షన్. బంగారం నేను చూస్తూ బ్రతికేయాలనుంది. ఏంటి మేడం అలా చిరాగ్గా చెప్పారు? ఆ మొహాన్ని చూస్తే చిరాకే వస్తుంది కదండి. ఇప్పుడు అలా కాదు మేడం, కాస్త ప్రేమ ఒకసారి అర్థం చూడండి. బంగారం నిన్ను చూస్తూ బ్రతికేయాలి, అది చెప్పండి. బంగారం నేను చూస్తూ బ్రతికేయాలనుంది. ఇదే అక్కడ చెప్పండి. ఆ ఫేస్ ను ఫ్రేమ్ లో పెడితే ప్రేమ ఎక్కడి నుండి వస్తుందండి? అది ఏంటా ఇది? బ్లూ మ్యాట్ సార్. అరే బ్లూ మ్యాట్ ఎవడైనా వెనక పెడతాడు, ముందేస్తారా? మీకైతే ముందే వేయాలి సార్, ముందే వేయాలి సార్. ఇప్పుడు చెప్పండి. రెడీ యాక్షన్. బంగారం నేను చూస్తూ జీవితాంతం బతికేయాలనుంది. 5 సంవత్సరాల తర్వాత కాలేదా డైరెక్టర్ గారు ఇంకా సినిమా? సార్ మా నిర్మాత నీకు బ్రేక్ ఇస్తాను, ఈ సినిమాతో బ్రేక్ ఇస్తాను అన్నాడు, కానీ 5 సంవత్సరాలు బ్రేక్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు సార్. ఎలాగైతేనే నా ఆస్తులను నమ్ముకొని ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నాను. హీరో గారు రండి సార్. ఐదు సంవత్సరాలైనా అలాగే ఉన్నారు సార్, కొంచెం కూడా చెక్కు చెదరలేదంటే నిజం. ఏంటి సార్ అది? మరి 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. సారీ సార్, ప్లీజ్ పెట్టుకోండి సార్. మన హీరోయిన్ కూడా పిలుద్దాం సార్. మా హీరోయిన్ గారు రండి అమ్మా. సార్ రెడీ సార్. సీన్ లోకి వెళ్ళిపోదాం. మీరు అలా ఉండండి, మీరు ఇటు వెళ్ళండి. పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకోండి. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా సార్? 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కాదు సార్, స్టోరీలో గ్యాప్ వచ్చింది. ఓకే. పరిగెత్తుకుంటూ ఐ లవ్ యూ అని చెప్పండి. యాక్షన్. ఇది ఎక్కడే? మా పాప అండి. సార్ సూపర్ సార్. ఏ సూపర్ రా, నాతో సినిమా చేస్తున్నావా లేదా ఏదైనా సబ్బు యాడ్ చేస్తున్నారా? ఏమా ఏమైంది?
అయినా హీరో సార్. ఈడు హీరోనా? అరే ఈడు చూస్తే చెట్టు కిందకి రాను, అలాంటి చెట్లకి రాను. ఏమే వాడితో సినిమా చేస్తున్నావు నువ్వు? వాడితో సినిమా చేసావు నాకు తెలుసు. అసలు పెళ్లి చేసుకోబోతుంది కదా నిన్ను. సార్ ప్లీజ్ సార్ అనకండి సార్. హీరో సార్. సార్ అలాంటి హీరో అనకరా, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ప్లీజ్ అనకరా. టాబ్లెట్ కూడా తెచ్చుకోలేదురా. మేడం ఇదే సీన్ సార్. పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ. రెడీ 3 2 1 గో యాక్షన్. కమాన్ కమాన్ యార్, హే కమాన్. కౌలించుకోవే. లేదండి. కౌలించుకోవే. లేదండి. కౌలించుకుంటారు కౌలించుకుంటారు. సార్ ఊరికే సార్ కామన్ అది. నీ కామన్ ఏమోరా, నా కామన్ కాదు. దాని కామన్ కాదు. నీ కామన్ అంటే నాకు కామనేనండి. ఇది కాదండి. సాంగ్ లోకి వెళ్ళిపోదాం సార్. వాడు ఉండడు కదా. ఆవిడ ఉండడు సార్. రెడీ మేడం సాంగ్ షూట్ చేసుకుందామండి. రెడీ ఆ సాంగ్ స్టార్ట్. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి కొంగు నడుము చుట్టూ పిల్లో తడిసిపోవాలి ఒక్కొక్కడికి. సార్ 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 హీరో ఎవరితో చేస్తున్నారా సినిమా? సార్ ప్లీజ్ సార్ ఆయనతో హీరోతో హీరో అనకరా ప్లీజ్ రా. రే ప్లీజ్ రా. దండం పెడతా, హీరో అనుకురా నన్ను. అర్థమైంది సార్. మీరు ఆవిడని టచ్ చేయకుండా కాస్త దూరం డాన్స్ చేయండి. ఓకే. సీజీలో మిమ్మల్ని పెట్టుకుంటాను సార్. సీజీలో సార్. సినిమా మొత్తం సీజీ పెడితే నేను ఎక్కడ ఉండాలరా? రెడీ స్టార్ట్ సాంగ్. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి. కట్ సార్. ఇప్పుడు మీరు ఒక్కరు చేయండి. రెడీ యాక్షన్. చేయట్లేదురా. సార్ ఓ పని చేయండి. పాప నువ్వు రా అంకుల్తో చేయి. పాపతో నేను డాన్స్ ఏం చేయండి రా? అంటే పాట మేము చేంజ్ చేశాం సార్. అవునా? సాంగ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. కట్ ఇట్. సూపర్ సార్. ఏం చేసి ఇచ్చారా? గుమ్మాడి గుమ్మాడి. నీ బతుకు చెడా. సార్ వాడు ఎందుకో మిమ్మల్ని చూస్తే చాలా ఇరిటేట్ ఫీల్ అవుతున్నాడు. మీరు కాస్త బ్రష్ తీసుకోండి. హీరోయిన్ సీన్ లో ఒకటి తీసుకుందాం. అమ్మయ్యా. అమ్మా మేడం హీరోయిన్ మీరు రండి. ఆ విలన్స్ రండి అయ్యా. రెడీ యాక్షన్. నన్ను కాదని ఆ లఫుట్ గాని పెళ్లి చేసుకుంటా అంటావా? రావే, వదలండి రా. హైవే రావే, వదలండి రా. హీరో అయి ఉండి అమ్మాయికి అంత అన్యాయం చెప్తుంటే కాపాడు. నువ్వేదో అన్నావు కదా ఏంటది? నేను హీరో. కాపాడు. ఆపడరా, ఆపండి. మధ్యలో వస్తుంది మంచి సీన్ ఉన్నప్పుడు అరే వాడు రమ్మడా రమ్మడా నేను డైరెక్టర్ని. నాకు ఈ సీన్ ఇంపార్టెంట్. నాకు ఇతని ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఒక 5 నిమిషాలు. రెడీ యాక్షన్. రావే రావే. అరే వాడు 5 నిమిషాలు అన్నారా? పరిగెత్తు జీవ. కాపాడు. వాడు 5 నిమిషాలు అన్నారా? చూసావురా కూర్చోండి. నువ్వు ఇంత చేసినా వాళ్ళు వదలలేదు. డైరెక్టర్ ఒక మాట చెప్తూ చూసాడు. వాడు గొప్పోడు రా సార్. మీరు గొప్పోడు సార్. వాడు ఎందుకు మీరంటే కోపంగా ఉన్నారు సార్. ఓ పని చేద్దాం. అసలు హీరోయిన్ సీన్ వద్దు. మన ఐటమ్ సాంగ్ అది తీసుకుందామా? వాళ్ళు లేడు కదా. అసలు అది లేదు కదా. లేదు సార్. అమ్మ ఐటమ్ కాల్ రండమ్మా. ఎవరికి సంబంధం లేదు. ఇన్ని రోజుల నుంచి ఏ సినిమా చేయాలనుకున్నా. సాంగ్ మీకు నిన్న ప్రాక్టీస్ చేశారు కదా. 3 2 1 గో యాక్షన్. మిరపకాయ బజ్జీలిస్తావా? నా సోల్డర్ రాణి సత్తుపల్లి సంతకొస్తావా? మిరపకాయ బజ్జీలిస్తావా? నా సోల్డర్ రాణి సత్తు. వచ్చాడు. ఇది నీ భార్య కాదు. నీ మరదలా కాదు. ఎందుకు వస్తున్నావు? హలే అదిరా చెల్లిరా చెల్లిరా చెల్లిరా. ఒరే ఫ్యామిలీ అంతా ఇందే దొరికిందారా నీకు? అంటే సార్ లో బడ్జెట్ కదా వీళ్ళే ఒప్పుకున్నారు. ఎంత లోపొచ్చాను సారీరా. చెల్లెమ్మా అన్నయ్య లోపలికి వెళ్ళమ్మా లోపలికి వెళ్ళమ్మా. ఏంటి కనీసం వీడు ఒక హీరోకి రెస్పెక్ట్ ఇవ్వట్లేడు. ఇప్పుడు లాస్ట్ 2 సీన్లు సార్. అమ్మ రండి. హీరోయిన్ కి తాళి కడతారు సార్. నెక్స్ట్ శోభనం సీన్. సినిమా అయిపోయింది సార్. నీకు పెళ్లి అయిందా? కాలేదు సార్. నీకు అయిందారా? కాలేదు నీకు సార్. అవ్వదురా. అవ్వదు. పెళ్లి అయితే తెలుస్తారు నొప్పేంటో. సార్ సీజీలో హీరోయిన్ పెట్టుకున్నా. ఈవిడకి తాళి కట్టండి. యాక్షన్. కట్టరా కట్టండి రా. మళ్ళీ ఏమైంది సార్? ఈవిడకి పెళ్లి రేయ్! కాలేదు. నీకు చెల్లుందా? లేదు సార్. నీకు ఉండదురా. నిన్ను ఎలాంటి ఒక్కడి గంటమే కష్టం. మరి ఇప్పుడు ఎవరికి కట్టమంటారు? నా కట్టమను పక్కరా. నీకా? Yes. శోభనం నాతో నాతో అంటే సీజీలో మార్చుకోమంటారా? అంతే. బాగుంది సార్. కమన్ సార్. అది కూడా సీజేనారా? అవును సార్. ఏమైంది సార్? వద్దురా ఇన్ని కొట్టదు ఎక్కువ పాపం. సింపతి అమ్మా అమ్మా.
నా చరిత్ర ఈ సినిమాతోనే ముగిసిపోతుంది సార్. నా కలలే. రోజా గారు సూపర్ హిట్ ఈ స్కిట్. జీవన్ బక్రాన్ చేస్తే అది హిట్టే. ఆ, నీ ఎంట్రీకి నువ్వే ఫ్లవర్స్ వేసుకొని సెకండ్ ఎంట్రీకి ఏరుకునే పాపం మరి ఇలా ఆడేసుకుంటే ఎట్లా వెంకి? ప్రసాద్ సూపర్ దున్నేసావు, భయపెట్టేసావు అసలు. జీవ హీరో అని చెప్పాలంటేనే చాలా బాగుంది. బాబు గారు బాగుంది వెంకీ. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ బాగా చేశారా? జీవన్ గుడ్. గివ్ ఇట్ అప్.